నిన్నొచ్చేసరికి ఎక్సెప్షన్ మెకానిజమ్స్ తెలుసుకున్నాం. అంతే కదా? ఈ పొద్దు అదే ఒకసారి రివిజన్ చేస్తాను. రివిజన్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్లు అంటే ఈ మెకానిజం ఎక్సెప్షన్ హ్యాండిల్ని ఎలా నువ్వు హ్యాండిల్ చేస్తావు అనే దాని మీద కొన్ని క్వశ్చన్లు చెప్తాను. అవి కూడా నేర్చుకో, సరేనా? ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి ఆల్రెడీ నిన్న చెప్పిన వాటిలలోనే మళ్ళా ఒక జస్ట్ రివిజన్ మాదిరిగా రివిజన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ట్రై అంటే ఏంది? ట్రై అంటే ఇంటర్వ్యూలో మెయిన్ అడుగుతా ఉంటాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రై క్యాచ్ అండ్ క్యాచ్ బ్లాక్? ఐ మీన్ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్. ఇప్పుడు ట్రై బ్లాక్ కి క్యాచ్ బ్లాక్ కి డిఫరెన్స్ ఏంది? ట్రై బ్లాక్ అంటే ఏం చెప్పాలా? ఏదైతే ట్రై బ్లాక్ మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏదైతే రిస్కీ కోడ్ ఉందో ఆ రిస్కీ కోడ్ ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ట్రై బ్లాక్ లో ప్లేస్ చేస్తాము, అక్కడ ఉంచుతాము. ఏది ఈ ట్రై బ్లాక్ లో ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఎవరు క్యాచ్ చేస్తారు ఎక్సెప్షన్ ని? క్యాచ్ బ్లాక్ అనేది ఆ ఎక్సెప్షన్ ని క్యాచ్ క్యాచ్ చేస్తుంది. ఓకేనా? ఓకే, నువ్వు 1 minute లో పెట్టుకో. తర్వాత ఈ క్యాచ్ ఏమైనా డౌట్ ఉంటే గనా నాకు, సరేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో ఏం చేస్తది? ఈ క్యాచ్ బ్లాక్ లో ఏదైతే ట్రై బ్లాక్ లో వచ్చిన ఎక్సెప్షన్ ని క్యాచ్ బ్లాక్ తీసుకొని అది హ్యాండిల్ చేస్తది. హ్యాండిల్ అంటే ఏంటిది? హ్యాండిల్ అంటే దాన్ని రిపేర్ చేయడం అని కాదు, ఐ మీన్ అది రెక్టిఫై చేయడం అని కాదు. జస్ట్ ఆల్టర్నేటివ్ వే ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఎక్కడ? క్యాచ్ బ్లాక్ లో. క్యాచ్ బ్లాక్ ఎందుకు? క్యాచ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? క్యాచ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ ఎవర్ ది ప్రాబ్లం that occurs in the try block, that occurs inside the try block. ఎప్పుడైతే నీకు ట్రై బ్లాక్ లో ప్రాబ్లమ్ ఎక్సెప్షన్ రైజ్ అయిందనుకో, అప్పుడు క్యాచ్ బ్లాక్ లోకి క్యాచ్ ఎక్సెప్షన్ అనేది ఈ క్యాచ్ బ్లాక్ లోకి వస్తుంది. నిన్న ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సమ్ ప్రాబ్లం ఏంది? ఒక కోడ్ డివిజన్ బై జీరో. ఎప్పుడు డివిజన్ బై జీరో? ఎప్పుడైతే నువ్వు ఒక నెంబర్ ని డివైడెడ్ బై జీరో అని ఇస్తావో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటిది క్లాస్ ఏమని ఇచ్చాను? క్లాస్ నేమ్ ఏమని ఇచ్చాను? ట్రై క్యాచ్ అనేది క్లాస్ నేమ్ ఇచ్చాను. క్లాస్ నేమ్ నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకో మెథడ్ డివ్ అనే మెథడ్ పెట్టాను. ఏంటిది ఇక్కడ? స్కానర్ క్లాస్. ఫ్రమ్ యూజర్ నుంచి ఇన్పుట్ ని రీడ్ చేయాలంటే ఈ స్కానర్ క్లాస్ ని మనం యూజ్ చేస్తాం, అంతే కదా? ఈ స్కానర్ క్లాస్ ని మనం యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏబిసి. నువ్వు డైరెక్ట్ గా 2 వేరియబుల్స్ ని తీసుకోవచ్చు. బట్ ఒక డేటాని స్టోర్ చేయాలంటే ఇంకో వేరియబుల్ కావాలి కాబట్టి ఆ వేరియబుల్ కోసం ఈ సి అనేది యూజ్ చేసుకున్నాను, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఫస్ట్ ఏం చేశాను? ఇక్కడ 2 డేటాస్ ని రీడ్ చేశాను, 2 నెంబర్స్ ని రీడ్ చేశాను. ఓకేనా? ఫస్ట్ నెంబర్ నువ్వు 0 అయినా ఇవ్వచ్చు, లేకంటే 0 గ్రేటర్ దాన్ 0 అయినా ఇవ్వచ్చు, లేకంటే నీకు నెగిటివ్ నెంబర్లు అయినా ఇవ్వచ్చు, అది నీ ఇష్టం. బట్ కానీ ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ నెంబర్ నువ్వు 0 అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బి కూడా అంతే, నువ్వు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ నెంబర్ నువ్వు ఫర్ సపోజ్ ఏదో 12 ఇచ్చి ఏమే సెకండ్ నెంబర్ కనుక 0 ఇచ్చినావు అంటే ఇలాంటి కేసెస్ లో ఏమొస్తుంది? ఒక ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. లేదునా ఇప్పుడు లేదు, నేను ఫర్ సపోజ్ 12 అని ఇచ్చాను, మరి కింద నేను 2 అని ఇచ్చాను. ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అవుతుందా అంటే ఎక్సెప్షన్ రైజ్ అవ్వదు. ఎందుకంటే 2 టేబుల్లో 12 ఉంది కదా, సో అందుకోసం. ఒకవేళ డివిజన్ బై జీరో అంటే ఏంటిది? ఇట్ విల్ కమ్స్ అన్ ఇన్ఫినిటీ. ఇఫ్ ఎనీ నెంబర్ ఇస్ డివిజన్ బై జీరో ఆర్ divisible by zero, then the result will comes as infinity. ఇన్ఫినిటీ మన మిషన్ జేబిఎం అండర్స్టాండ్ చేసుకుంటుందా? అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి ఏం ఎక్సెప్షన్ త్రో చేస్తుంది? డివిజన్ బై జీరో అనేది ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే అలాంటి ప్రాబ్లం వచ్చిందో ఎక్కడ? ఈ ట్రై బ్లాక్ లో ఫస్ట్ నెంబర్ 12 ఇచ్చి సెకండ్ నెంబర్ 0 ఇచ్చినామంటే అప్పుడు ఏ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందో ఇప్పుడు ఈ క్యాచ్ బ్లాక్ అనేది తీసుకుంటుంది. ఆ క్యాచ్ బ్లాక్ లో ఏమని ఇచ్చాము? అర్థమెటిక్ ఎక్సెప్షన్. నిన్న అర్థమెటిక్ ఎక్సెప్షన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చేసరికి చెక్డ్ ఎక్సెప్షన్ కిందకి వస్తుందా, అన్చెక్డ్ ఎక్సెప్షన్ కిందకి వస్తుందా? డయాగ్రామ్ నిన్న చెప్పాను కదా ఇక్కడ ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది చెక్డ్ ఎక్సెప్షన్ కిందకి వస్తుందా, అన్చెక్డ్ ఎక్సెప్షన్ కిందకి వస్తుందా? రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్, ఎర్రర్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ విల్ కమ్స్ అండర్ యాస్ విచ్ ఎక్సెప్షన్? వెరీ గుడ్, అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఇప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్?
రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్. ఎర్రర్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్. ఏం ఎక్సెప్షన్ ఇది? చెక్డ్ అన్చెక్డ్ ఎక్సెప్షనా? ఇవి ఇందాక చెప్పావు కదా. వీటి కిందకి వస్తుందంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్ కిందకి వస్తుంది. ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కూడా అన్చెక్డ్ ఎక్సెప్షనే. ఎందుకు? రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఎర్రర్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఇవన్నీ కూడా అన్చెక్డ్ ఎక్సెప్షన్ కిందకే వస్తాయి. ఇప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది అన్చెక్డ్ ఎక్సెప్షనా చెక్డ్ ఎక్సెప్షనా అని అడిగితే అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈజ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఓకేనా? ఎలా హ్యాండిల్ చేస్తుంది? టు హ్యాండిల్ ఎక్సెప్షన్ వీఆర్ గివింగ్ ఎన్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాం. ఒక మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాం. కెనాట్ డివైడ్ బై 0 ఆర్ డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. సంథింగ్ ఏదో ఒక మెసేజ్. ఓకే 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 నెక్స్ట్ ఏంది? ఇక్కడ జస్ట్ ఒక మెథడ్ ని ఒక ఆబ్జెక్ట్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టాన్స్ తో ఒక మెథడ్ ని కాల్ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ట్రై క్యాచ్ బ్లాక్ కి డిఫరెన్స్ నెక్స్ట్ ఏంటిది? అంటే త్రో 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 కీవర్డ్ గురించి తెలుసుకోవాలా? త్రో కీవర్డ్ గురించి తెలుసుకోవాలంటే త్రో కీవర్డ్ మెయిన్ యూజ్ ఏంది? యూజింగ్ త్రో కీవర్డ్ we can declare an exception object explicitly. We can declare an exception object explicitly. మనము మన సొంతంగా ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లిసిట్ గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఏమని చెప్పాను? ఇక్కడ డివిజన్ బై 0 అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ లో ఒక నిమిషం ఇదే కదా కోడ్ నిన్న చెప్పింది నేను. ఇదే కదా నేను చెప్పింది. ఓకే రన్ చేస్తున్నా. ఒక నెంబర్ ఇస్తాను ఫర్ సపోజ్ 12 అండ్ 0. ఇక్కడ ఏమొచ్చింది? డివిజన్ బై 0 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ట్రై బ్లాక్ లో ఇక్కడ ఇది ఇస్తాను. ఓకేనా? ట్రై బ్లాక్ లో ఇది ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? క్యాచ్ బ్లాక్. ఇక్కడ ఏం రావాలి? క్యాచ్ బ్లాక్ తర్వాత అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏం చెప్తున్నాం ఇక్కడ? యూ షుడ్ నాట్ డివైడ్ ఏ నెంబర్ బై 0 అనేది చెప్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా? అది నెక్స్ట్ ఏంటిది? మామూలుగా ఇది యాక్చువల్లీ ట్రై క్యాచ్ కి ఇక్కడ ట్రై క్యాచ్ కి డిఫరెన్స్. ఇప్పుడు నేను ఏం చెప్తాను? ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు. ఓకే సేవ్ 12 0. ఇక్కడ ఏమొచ్చింది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేసి ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఎందుకు ఎక్సెప్షన్ వచ్చింది? ఎప్పుడైతే నేను ఒక నెంబర్ ని డివైడెడ్ బై 0 చేస్తానో అప్పుడు ఏమంటుంది మెసేజ్? ఏం మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాం? యూ షుడ్ నాట్ డివైడ్ ఏ నెంబర్ బై 0 అనేది మనం మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? whenever an exception rises in try block, then only that problem will catch by catch block. ఎప్పుడైతే నీకు ట్రై బ్లాక్ లో ప్రాబ్లం రైజ్ అయ్యిందనుకో ఆ ప్రాబ్లం ని ఎవరు క్యాచ్ చేస్తారు అంటే క్యాచ్ బ్లాక్ రైజ్ చేసేస్తుంది, తీసేసుకుంటది. ఎవరు? ట్రై బ్లాక్ లో ప్రాబ్లం రైజ్ అయితే క్యాచ్ బ్లాక్ తీసేసుకుంటది. క్యాచ్ బ్లాక్ తీసుకొని ఆ ప్రాబ్లం కి ఆల్టర్నేటివ్ వేని డిఫైన్ చేస్తుంది క్యాచ్ బ్లాక్. అది ఇంపార్టెంట్. ఓకేనా? అది ట్రైకి క్యాచ్ కి ఉండే డిఫరెన్స్. ఎప్పుడు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏదైతే ట్రై బ్లాక్ లో ఉండే ట్రై బ్లాక్ లో ఎర్రర్ వస్తేనే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగాని క్యాచ్ బ్లాక్ సార్కి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు చెప్పేది నేనేం చెప్తున్నాను? ఒక త్రో కీవర్డ్ గురించి ఎక్స్ప్లిసిట్ గా మనము ఏం చేసుకోవచ్చు? ఎక్స్ప్లిసిట్ గా మనము ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాము అనేది చెప్పాను. అదే కదా దీని అర్థము. ఇక్కడ చూడు ఎక్సెప్షన్. ఇప్పుడు ఇక్కడ త్రో అనేది ఏంది? యూజ్డ్ టు
యూ త్రో కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అది? త్రో కీవర్డ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డిక్లేర్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ బై అన్ ఎక్స్ప్లిసిట్ మేనర్ ఎక్స్ప్లిసిట్ మేనర్ ఓకేనా, బై అన్ ఎక్స్ప్లిసిట్ మేనర్. ఒక్క నిమిషం ఓకే, బై అన్ ఎక్స్ప్లిసిట్ మేనర్. ఓకే, ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మనము చూసేది త్రో కీవర్డ్ కదా, సారీ త్రో కీవర్డ్ కదా, త్రో కీవర్డ్ గురించి చూద్దాం. ఓకే, ట్రై క్యాచ్ ఏం అవసరం లేదు, ట్రై క్యాచ్ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మెయిన్ మెథడ్ లేక వద్దాం. మెయిన్ మెథడ్ లో ఏంటిది, ఒకవేళ ఏమైనా ఎక్సెప్షన్ వస్తే, ఏమైనా ఎక్సెప్షన్ వస్తే ఏమని మనము త్రో చేయాలి? ఒకవేళ ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్ రైజెస్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడు. ఏమైనా ఒక ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు ఏమని చూపిస్తుంది ఇక్కడ? ఇంతవరకు ఒక ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు ఏం చూపించింది? డివిజన్ బై 0 అని చూపించింది. మరి ఇక్కడ ఏం చూపించాలి? ఫర్ సపోజ్ నేను ఒక యూజర్ నుంచి డేటాని రీడ్ చేస్తాను. సపోజ్ ఓకే ఫైన్ ఆబ్జెక్ట్ డాట్ డివ్ అనే మెథడ్ ని నా ఇన్స్టాన్స్ ని యూజ్ చేసుకొని నేను కాల్ చేస్తాను. ఓకే, ఎవరికి ఏం డౌట్ లేదు కదా? ఆల్రెడీ నిన్న చెప్పిందే ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఎనీ ఎక్సెప్షన్ రైజెస్ then the exception will comes and it will shows an message as division by 0 కాకుండా నేను you done a mistake or you cannot divide అని పెడతా. నేను you cannot divide a number by 0 అని పెడతా. ఓకేనా, you cannot divide a number by 0 అని పెడతా నేను. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 12 0 ఏమొచ్చింది ఇక్కడ? డివిజన్ బై 0, స్టిల్ డివిజన్ బై 0. ఎందుకు ఈ మెథడ్ ఎందుకు ఇది త్రో అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదే? ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? ఈ అర్థమెటిక్ స్టిల్ ఈ ఈ డివిజన్ బై 0నే వచ్చింది, కానీ ఎందుకు ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ లో ఉండే డేటాని ఇక్కడ ప్రింట్ చేయలేదు? అంటే -1 మైనస్లు వచ్చి డివైడ్ చేసేది. అలా కాదు యాక్చువల్లీ. ఒక్క నిమిషం ఒక్క నిమిషం స్టిల్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రై ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం చిన్న